లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుంది. 17వ లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఏ క్షణమైన ఎన్నికల ప్రకటన వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు జరిగే తేదీలపై అతి త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ వారం చివర్లో లేదంటే వచ్చే వారం ప్రథమార్థంలో ప్రకటన వెలువడుతుందని ఈసీ వర్గాలు తెలిపాయి. దేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో వచ్చే ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు అవసరమైన సామాగ్రి తరలింపు పూర్తయిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత లోక్సభ పదవీ కాలం వచ్చే జూన్ 3వ తేదీతో ముగియనుంది. ఆలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరేలా ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనిపై చర్చించేందుకు వచ్చే వారం ఎన్నికల పరిశీలకులు సమావేశం కానున్నారు. ఏప్రిల్, మే నెలల మధ్య 7-8 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మార్చి నెలాఖరులో తొలి దశ ప్రకటన వెలువడనుండగా ఇందుకు సంబంధించిన ఎన్నికలు ఏప్రిల్లో జరగనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి లోక్సభ ఎన్నికలతో పాటు పదవీకాలం పూర్తి కానున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికలను కూడా ఈసీ నిర్వహించనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించేశాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇంకా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. 2014 ఎన్నికలకు మార్చి 5వ తేదీన ఎన్నికల ప్రకటన వెలువడింది. ఈసారి 5వ తేదీ దాటిపోయినా ఇంకా ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయకపోవడం విశేషం. ఇక ఎన్నికలు కూడా గతం కంటే ఒక వారం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.